దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు లోకంలోనికి రావటము, ఆయన మన కొరకు శ్రమపడి ఆయన చనిపోవటం అనేది ఎంత ముఖ్యమైనదో మనకి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఈరోజు మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువారు లోకానికి వచ్చి ఆయన చనిపోవటం దేనికి అని మనం చూస్తే, ఆయన మనలను దేవుని వద్దకు తీసుకురావటానికి ఆయన చనిపోయాడని జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులను అంటే పాపులను తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకురావటానికి మన పాపం నిమిత్తము యేసు ప్రభువారు చనిపోవలసి వచ్చింది. ఆ మాటని మనకి పేతురు గారు మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయమందు 18వ వచనంలో మనకు రాస్తున్నాడు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి అని చెప్తున్నాడు. మనలను దేవుని దగ్గరకు తీసుకురావాలని, దేవుని యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలపాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో మనము అనేక పర్యాయాలు చెప్పుకున్నట్లుగా పాపం అనేది మానవుడిని దేవుని నుంచి దూరం చేసింది. పాపం అనేది దేవుని దగ్గరకు రాకుండా అనేకమైనటువంటి అడ్డులు కలుగు చేసింది. పాపం అనేది మన జీవితాల్లో మరణానికి అప్పగించింది కనుక మరణించినటువంటి వాడు, పాపంలో చనిపోయిన వాడు నరకానికి వెళ్తాడు, కానీ దేవుని దగ్గరికి రాలేడు. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి మనం తీసుకురావాలని దేవుడు ఉద్దేశించి మన నిమిత్తము తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన లోకానికి పంపించి ఆయనకు మరణాన్ని విధించి ఆయన మరణము ద్వారా మనలను ఆయన వద్దకు తెచ్చుకున్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి మానవుడు రావాలంటే దేవుడు ముందుగా ప్రేమించాడు కనుక ఆ ప్రేమని వెల్లడి చేయటానికి ఆయన ప్రియకుమారుని పంపించాడు. ఆ ప్రియకుమారుని ద్వారా మన పాపాలని తీసివేశాడు. మన పాపాలు తీసివేసిన తర్వాత మనలను నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచి తర్వాత మనం ఏం చేశాడంట, దేవునితో మనకి సమాధానాన్ని ఏర్పరిచాడు అని చెప్తున్నాడు. దేవునితో సమాధానం ఏర్పరిచాడు. పాపము చేసి దూరంగా వెళ్ళిపోయి, పాపం చేసి దేవునికి విరోధులుగా ఉండి, పాపం చేసి దేవుని పిల్లలం కాకుండా సాతాను సంబంధులుగా చేయబడ్డాము కనుక ఇప్పుడు మనల్ని దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలంటే మన జీవితాల్లో ఈ కార్యములన్నీ కూడా జరిగించబడాలి. అందుకని ప్రేమను వెల్లడి చేయటానికి యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ భూలోకానికి పంపించాడు. ఆయన వచ్చి మన కొరకు మరణించాడు. ఎందుకు మరణించాడయ్యా అంటే మన పాపాలని పరిహారం చేయటానికి. పాపం ఎరుగని ఆయన మన పాపం నిమిత్తము పాపిగా చేయబడ్డాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన పాపిగా చేయబడ్డాడు కనుక మన పాపాలు ఆయన భరించాడు కనుక ఆ పాపములకు ఆ సిలువలో శిక్ష విధించాడు. దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతా ఉన్నాడు మానవుడు అంటే పాపి కనుక, నశించిపోయిన వాడు కనుక, దూరస్తుడు అయిపోయాడు కనుక, దేవునితో సంబంధం తెగిపోయింది కనుక, దేవుని సన్నిధిలో ఉండలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ స్థితిని కలుగు చేసి మొట్టమొదట మనల్ని ఆయన దగ్గరికి తేవాలనుకుంటున్నాడు. కాబట్టి అలా చేయటానికి ఆయన మనల్ని ఇప్పుడు తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకొని రావటానికి చనిపోవాలి. ఎందుకంటే ఆయన చనిపోకుండా మన పాపాలకి పరిహారము లేదు. ఆయన చనిపోకపోతే మన అపవిత్రత అనేది తీసివేయబడదు. అందుకే రోమిలు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో 2వ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తూ, ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచు ఉన్నాము. హల్లెలూయా. ఏమని చెప్తా, దేవుని యొక్క కృపలో మనము ప్రవేశపెట్టబట్టానికి, ఆయన కృపలో మనల్ని ప్రవేశపెట్టడానికి ఏం చేస్తారంట, యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఆయన కృపలోనికి మనం తేవటానికి ప్రభువు చనిపోవలసి వచ్చిందని చెప్తున్నాడు అనమాట. ఆ కృపలో మనం ప్రవేశించడానికి అవకాశం లేదు కాబట్టి ఆ కృపలో, దేవుని యొక్క కృపలో మనం ప్రవేశించగలిగేటట్లుగా యేసు ప్రభువారు మనల్ని ఇప్పుడు దేవుని యొద్దకు తీసుకురావటానికి ఆయన మన కొరకు మరణిస్తా ఉన్నాడు. ఆయన మరణము అనేది దేవుని యొక్క కృపలోనికి తీసుకొని వచ్చింది. ఎందుకనంటే ఆయన యందు విశ్వాసం ఉంచితేనే గాని
ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి రాలేము. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచినప్పుడే, ఆ విశ్వాసం వలన మాత్రమే మనము ఆ కృపలో ప్రవేశించగలుగుతాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం అని చెప్పాడు పౌలు. ఇప్పుడు విశ్వాసం అనేది పోగొట్టుకొని దేవునికి దూరస్తులయ్యాడు కనుక మానవుడు, ఇప్పుడు ఆ మానవుడిని దేవుని దగ్గరికి తెచ్చినప్పుడు మొట్టమొదటి ఏం కావాలని చెప్తున్నాడు? పోయినటువంటి ఆ విశ్వాసం అనేది మరలా కలగాలి. ఆ విశ్వాసం కావాలంటే ఏం కావాలంట? మన కొరకు యేసు ప్రభువారు చనిపోయాడు. మన కొరకు యేసు ప్రభువారు చనిపోయి ఆయన ద్వారా మనకు విశ్వాసాన్ని కలుగు చేశాడు. అందుకని చెప్తున్నాడు, వినటం వల్ల విశ్వాసం వచ్చిందట. ఆ వినే మాట ఏది? యేసు క్రీస్తు వారి గురించి వింటే వస్తుంది. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మనకి ఆయన వాక్యములను అందించి ఆయన ద్వారా మనకు విశ్వాసాన్ని కలిగించాడు. కారణం ఏంటంటే ఆయనే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. ఆయనే విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు. ఆయనే దాన్ని కొనసాగించేవాడు. కనుక ఇప్పుడు మన జీవితాల్లో మనము విశ్వాసము కలిగినటువంటి వారంగా లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. దేవునికి ఇష్టలుగా లేకపోతే దేవుని దగ్గరికి మనం రాలేము. దేవుని దగ్గరికి మనం రాలేము. కనుక మనం ఇప్పుడు దేవుని దగ్గరకు తీసుకురావటానికి ఆయన యందు విశ్వాసము ద్వారా మనను ఈ కృప యందు ప్రవేశించగలవారమయ్యేటట్లుగా అందులో మనల్ని నిలబెట్టాడు. ఇప్పుడు ఆయన కృపలో ప్రవేశించాలంటే ఇప్పుడు ఏం కావాలంట? మన జీవితాల్లో విశ్వాసం కావాలి. ఆ విశ్వాసము ద్వారా దేవుని దగ్గరికి తీసుకురాబడ్డాం. దేవుని దగ్గరికి తీసుకురాబడ్డాం. ఇప్పుడు దేవుని దగ్గరికి తీసుకురాబడటానికి విశ్వాసం ఇచ్చాడు ఆయన. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, అయినను మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని చెప్తున్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభువారు కార్చిన రక్తం వలన దూరస్తులుగా ఉన్న మనము ఆయనకి సమీపస్తులుగా చేయబడ్డాము. ఆయనకి సమీపస్తులుగా చేయబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నామట? ఆ సమీపంలోనికి వస్తున్నందుకు ఇప్పుడు తండ్రితో ఏకీభవించబోతా ఉన్నామని చెప్తున్నాడు. అదే 2వ అధ్యాయంలోనే ఎఫెసీ పత్రికలోనే 18వ వచనం చెప్తున్నాడు. ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని సన్నిధికి రావటానికి ఉభయలైనటువంటి మనల్ని, అంటే దేవుడిని మనల్ని ఇద్దరిని కూడా ఒక్క ఆత్మ ద్వారా ఆయన తండ్రి దగ్గరికి మనల్ని చేరుస్తూ ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరికి మనం చేర్చడానికి ఒక్క ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు. ఆ ఆత్మ ద్వారా మనం చేరుస్తున్నాడు. ఆ 19వ వచనంలో కూడా అంటున్నాడు కదా, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఇంటి వారముగా మనం తీసుకురాబడుతున్నాము. పరిశుద్ధులుగా, పరదేశులు కాకుండా పరిశుద్ధులుగా ఉండటానికి, పరజనులు కాకుండా దేవుని యొక్క ఇంటి వారుగా ఉండటానికి ఆయన మనలను తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. అది చేయాలంటే ఆయన మన కొరకు ఆయన చనిపోవాలి అని చెప్తున్నాము. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోవటం ద్వారానే ఇప్పుడు దేవుని యొక్క ఇంటిలోనికి తీసుకురాబడుతున్నాము. పరదేశులుగా ఉన్నటువంటి వారమే, పరజనులుగా ఉన్నటువంటి వారమే ఇప్పుడేం చేయబడ్డామట? పరిశుద్ధులుగాను దేవుని పిల్లలుగా చేయబడుతున్నామని చెప్తున్నాడు. దేవుని పిల్లలుగా చేయబడుతున్నాం. దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా చేయబడి ఇప్పుడు ఏక పట్టణస్థులుగా ఉండబోతున్నాము. ఏక పట్టణస్థులు అంటే ఏంటి? ఒకే దగ్గర నివాసం ఉండేవారు. ఇప్పుడు యేసు క్రీస్తు వారు మన కొరకు చనిపోవటం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా, ఆ రక్తం ద్వారా శుద్ధి చేయటం ద్వారా, ఆ రక్తం ద్వారా సమాధానపరచడం ద్వారా ఇప్పుడు ఆయనందు విశ్వాసం కలిగి, ఆ విశ్వాసం ద్వారా మరి దేవునితో మనం చేర్చబడి, ఆ దేవునితో చేర్చబడినాక ఇప్పుడు ఒకే పట్టణస్థులంగా, ఒకే ఇంటి వారంగా చేయబడుతున్నామని చెప్తున్నాడు. ఒకే ఇంటి వారముగా మనం ఇప్పుడు చేయబడతా ఉన్నాము.
ఒకే ఇంటి వారంగా మనం చేయబడటానికి, దేవుని యొక్క సన్నిధిలోనికి మనం తీసుకురావటానికి యేసు ప్రభువారు మన నిమిత్తము చనిపోవలసి వచ్చింది. మన నిమిత్తము ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన మరణం పొందకుండా ఏ ఒక్కరిని కూడా దేవుని దగ్గరికి రాగలిగే అవకాశము లేదు. ఏ ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వచ్చే అవకాశం లేదు. ఎందుకని? నేను చెప్పుకున్నట్టు యోహాను సువార్త 14:6 ఏం చెప్తున్నాడు? నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప మరి ఎవడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరలేడు. తండ్రి అయిన దగ్గరికి వెళ్ళాలంటే, తండ్రి అయిన దేవుని దగ్గర మనం తీసుకురావాలంటే ఒకే ఒక్కడు ఎవరట? యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే మనం తీసుకురాగలిగిన వాడు. ఆయన ఒక్కడే మనకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నవాడు. ఆయన ఒక్కడే దేవునికి మనకి మధ్యవర్తిలోగా ఉన్నటువంటి వాడు. ఆ మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు మనల్ని దేవునితో సమాధానపరిచి, దేవునికి చెప్పినవి చెప్పి, దేవుణ్ణి సమాధానపరిచి, దేవుణ్ణి నెమ్మదిపరిచి, దేవునికి ఆ ద్వేషాన్ని, కోపాన్ని తీసివేసి ఇప్పుడు మనల్ని కూడా ఆయనకు అనుకూలంగా ఉండగలిగేటట్లుగా ఉండటానికి దేవుని దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. తీసుకొని వెళ్ళటానికి ప్రభువు మన కొరకు చనిపోవాలి. ఆయన చనిపోవాలి. ఆయన చనిపోకుండా ఆ కార్యము ఎప్పటికీ జరగదది. అందుకొరకే ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. అందుకొరకే ఆయన లోకంలో మన నిమిత్తము శ్రమలు పొందవలసి వచ్చింది. అందువల్లనే ఆయన ఆ శ్రమలు పొంది ఆయన మరణించవలసి వచ్చింది. ఆయన మరణము ద్వారా మనలను దేవుని పిల్లలుగా చేశాడు. ఆయన మరణము ద్వారా మనకి సమస్తమైనటువంటి అర్హతను కలుగు చేశాడు అని చెప్తున్నాడు. దేవుని ఇంటిలోనికి, దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి ఆ స్థితిని మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుని ఇంటిలోకి వెళ్ళగలిగేటువంటి స్థితిని మనకి ఆయన ఇచ్చాడని చెప్తున్నాడు. లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళగలిగే స్థితి లేదు. మనం చెప్పుకున్నాం కదా, తప్పిపోయిన కుమారుడు దగ్గర వాడు ఇంట్లోనికి వెళ్ళటానికి అర్హుడుగా చేయబడ్డా? లేదు. వాడు ఏమనుకొని వచ్చాడు? నేను కుమారుడుగా కాదు కానీ పనివాడుగా, పనివారిలో ఒకడుగా ఉండటానికి వచ్చాడు. పనివారిలో ఒకడుగా ఉండటానికి వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడంట? ఆ పనివాడుగా ఉండటానికి వచ్చినటువంటి వాడిని పనివాడుగా కాకుండా ఇప్పుడు దేవుని, అంటే తండ్రి ఇంటిలోనికి చేర్చబట్టడానికి వాడు చేయవలసిన కొంత ప్రక్రియ అక్కడ జరిగించాడు. వాడి కోసం చేయవలసినటువంటి కొంత శుద్ధిని అక్కడ చేశాడు. అలాగ చేయబడకపోతే ఇంటిలోనికి రాలేడు వాడు. కనుకనే యేసు ప్రభువారు కూడా మన నిమిత్తము లోకానికి వచ్చి ఆయన మనలను దేవుని ఇంటిలోనికి చేర్చబట్టడానికి అనుకూలమైనటువంటి స్థితిని మన జీవితాల్లో కలిగించాడు అని చెప్తున్నాడు. ఆ స్థితి మన జీవితాల్లో లేకుండా మనం ఎప్పటికీ కూడా తండ్రి దగ్గరికి చేరలేము. ఎందుకని? దారి అనేది మూసివేయబడిపోయింది. ఆ దారి మూసివేయబడిపోయింది కాబట్టి ఆ దారిలో వెళ్ళగలిగేటువంటి అవకాశం మనకి ఇప్పుడు లేదు. అందుకే ప్రభు అయిన క్రీస్తు వారే ఈ లోకంలోనికి వచ్చి ఆయన శరీరాన్ని ధరించుకొని ఆయన చనిపోయి ఆయనతో, అంటే ఆయన ద్వారా మనలను తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అది చేయటానికే ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఎఫెసు పత్రికలోనే 3వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తూ ఉంటే, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును కూర్చి మీరు విని ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటు ఒకటి ఉందట. దేవుని యొక్క ఏర్పాటు ఉంది కాబట్టి ఆ ఏర్పాటును బట్టి మనము దేవుని దగ్గరికి ఇప్పుడు చేర్చబడాలి. అందుకొరకే 12వ వచనం చూడండి. అక్కడ 12వ వచనం చెప్తున్నాడు కదా, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అని చెప్తున్నాడు. ఎలాగట? యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయనందు విశ్వాసమును బట్టి మనకేమిచ్చాడంట? ఇప్పుడు ధైర్యాన్ని ఇచ్చాడు, నిర్భయమైనటువంటి ఆ ప్రవేశాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు.
నిర్భయమైన ప్రవేశం అంటే ఏంటి? భయము లేకుండా రావటం. భయము లేకుండా రావటం. ఒక ఇంటిలో ఉన్న పిల్లవాడు వాడు తండ్రి మాట వింటలేదు అనుకో, వాడు ఎప్పుడు వస్తూ ఉంటాడు? తండ్రి లేని టైంలో వస్తూ ఉంటాడు. ఒకవేళ తండ్రి ఉన్నా కానీ వాళ్ళ అమ్మ ఏం చేస్తూ ఉంటుందండి? చాటుగా వాడిని ఏదో ఒక రూపంలో లోపలికి తీసుకొచ్చితే కానీ వాడు రోజుట్లాగా కాలు రగలేసుకొని వేలేసుకుంటూ లోపలికి రాగలడా? రాలేడు. అలాగ వచ్చే అవకాశము పోయింది. ఎందుకంటే వాడు తండ్రికి విరోధంగా ఉన్నాడు, తండ్రి మాటను ధిక్కరించాడు, తండ్రి చెప్పినట్టుగా నడుచుకోలేదు, తండ్రి ఇచ్చినటువంటి ఆ నియమాలని పాటించకుండా వాడు తప్పిపోయాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి వాడిని బయటకు తోలివేశాడు. ఆ కుమారుడు ఇప్పుడు తండ్రి ఉన్నప్పుడు ధైర్యంగా రాలేడు. ఇప్పుడు వాడు ఎప్పుడు వచ్చినా కానీ దొంగలాగా వస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా చాటుగా వచ్చి తండ్రి చూడకుండా తింటమో తాగటమో చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇప్పుడు మనకు ఒక దొంగలాగా వచ్చే అవకాశం కానీ లేకపోతే చాటుగా వచ్చే అవకాశం కాకుండా యేసు ప్రభువారు మన కొరకు ఏం చేశాడంట? ఆయనందు ఉంచినటువంటి విశ్వాసము ద్వారా మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. మనకి ధైర్యాన్ని ఇచ్చాడు. ధైర్యాన్ని ఇచ్చి నిబ్బరమైన ప్రవేశాన్ని మనకు కలుగు చేశాడు. నిబ్బరమైనటువంటి ప్రవేశాన్ని మనకు కలుగు చేశాడు. ఆ ధైర్యం ఎలాగయ్యా అంటే తండ్రి ఉన్నప్పుడు కూడా మాట్లాడకుండా లోపలికి రాగలిగేటువంటి స్థితిని ఇప్పుడు దేవుడు మనకి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆయన అనుగ్రహించున్నాడు అని చెప్తున్నా ఉన్నాం. అలాగే ఇవ్వటం ద్వారా ఏమైందంటే మన జీవితాల్లో ఆ భయం అనేది తీసివేయబడి ఇప్పుడు దేవునితో పాటు మనం జీవించడానికి వెళ్ళగలిగేటువంటి ఒక గొప్ప కృప మనకి అనుగ్రహించబడింది. అందుకొరకే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ శ్రమలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. గతంలో మనం చెప్పుకున్నట్టుగా ఎబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం అని చెప్పి 20వ వచనంలో ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక అంటున్నాడు. అన్నాడు ఆయన పరిశుద్ధమైన రక్తము వలన మనకే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి స్థలములో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉంది. ఇప్పుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోయి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళగలిగే ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ ధైర్యం ఇప్పుడు ఎలాగొచ్చిందయ్యా అంటే యేసుక్రీస్తు వారు చనిపోవడం ద్వారా ఆయన రక్తం కార్చి ఆ రక్తము ద్వారా మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్తాన్ని శుద్ధి చేయటం ద్వారా ఇప్పుడు మనము దేవుని యొక్క ఇంటిలోనికి చేరగలిగే అవకాశం కలిగించబడింది. దేవుని ఇంటిలోనికి చేరగలిగే అవకాశం కలిగించబడింది. మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే దేవుని దగ్గర ఉన్నటువంటి దూతలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, ఎదురు తిరిగారు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఆ పాపం చేసినటువంటి దైవదూతలు ఏం చేశాడు? దేవుడు పైనుంచి కిందకి తోసివేశాడు. మరలా అవి దేవుని ఇంటిలోనికి చేర్చబడే అవకాశం వాటికి ఇవ్వలేదు. మరలా వాటిని దేవుని ఇంట్లోకి చేర్చలేదు. అయితే ఆయన పోలికలు ఆయన స్వరూపమందు చేసుకుంటున్న మానవుడు మాత్రము వాడు పడిపోయినా సరే, వాడు చెడిపోయినా సరే, వాడు నాశనం అయిపోయినప్పటికి కూడా, తప్పిపోయినప్పటికి కూడా, పాపము చేత అపరాధము చేత చచ్చినవాడుగా ఉన్నప్పటికి కూడా దేవుడు ఏం చేశాడంట? వాని యందు ప్రేమను కనపరిచాడు కనుక తన ప్రియకుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయనను సిలువకు అప్పగించాడు. ఆయన శరీరం ద్వారా మన జీవితాలకి విమోచన కలిగించాడు. ఆయన మరణం ద్వారా మనకి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కావలసిన ధైర్యాన్ని ఇచ్చాడు. అందుకనే పౌలు గారే రోమాపత్రికలో చెప్తా ఉంటాడు కదా, దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఏమిచ్చాడట? దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను మనకు అనుగ్రహించాడు అంటాడు. దత్తపుత్ర ఆత్మను ఇచ్చాడు. దేవదూతల్లాగా పడదోయబడ్డటువంటి వారిగా మనం ఈ భూమి మీద అటు ఇటు సంచారం చేయకుండా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆయన ఇంటిలో చేర్చబడటానికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఆయన వచ్చి మన నిమిత్తము ఆయన మరణించాడు.
ఆయన వచ్చి మన నిమిత్తం ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తం వలన ఇప్పుడు మనకి ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప ధైర్యం ఇచ్చాడ! తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళగలిగే అవకాశం ఉందా? ఆ రోజున ఆదాం అవ్వలు ఏం చేశారు? దేవుని మాటను కాదని ఆ ఫలాలు తిన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు వెళ్ళిపోయి చెట్టు చాటున దాక్కున్నారు. ఎందుకు చెట్టు చాటున దాక్కున్నారు వాళ్ళు? దేవుడు వచ్చి పిలుస్తా ఉన్నాడు, ఆదామా ఎక్కడున్నావంటున్నాడు. ఆదామా ఎక్కడున్నావంటే ఆదాం చెప్తున్నాడు కదా, అదిగో తండ్రి దేవా, అదిగో నీ ఎదుటికి రాకుండా ఉండినట్టుగా మేము చెట్టు చాటున దాక్కున్నాము. నీ ఎదుటికి రాలేకుండా ఉన్నాం కాబట్టి చెట్టు చాటున దాక్కున్నాము అన్నాడు. ఎందుకనంట పాపం అనేది దేవునితో ఉన్న సంబంధాన్ని తీసివేసింది. దేవుని ఎదుటికి రాగలిగేటువంటి ధైర్యాన్ని పోగొట్టింది. కనుక ఇప్పుడు ప్రభువు కార్చిన రక్తము వలన మనకు ధైర్యం అనేది ఇవ్వబడతా వచ్చింది. ఆ ధైర్యం లేకపోతే మనం తిరిగి తండ్రి ఇంటిలో మనం చేర్చబడే వారంగా ఉండలేము. మనం తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మనకు అవకాశం లేదు. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకంలోనికి వచ్చి తండ్రి దగ్గరికి ఆయన మాత్రమే వెళ్ళగాడు. దేవుని వాక్యం చెప్తా ఉంటాడు, పరలోకంలోంచి దిగి వచ్చిన వాడు తప్ప తిరిగి పరలోకానికి వెళ్ళగలిగిన వాడు ఎవడూ లేడు కదా. పైనుంచి కిందకు వచ్చిన వాడు తప్ప కింద నుంచి పైకి వెళ్ళేవాడు లేడు. అయితే భూ సంబంధులుగా పాప సంబంధులుగా ఉన్న మనల్ని దైవ సంబంధులుగా చేయటానికి ప్రభువు ఈ లోకంలో ఆయన మన నిమిత్తం శ్రమ పడ్డాడు, మన నిమిత్తము ఆయన బాధపడ్డాడు, మన నిమిత్తము ఆయన గాయాలు చేసుకున్నాడు, మన నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాడు. ఆయన కార్చిన రక్తము మనకి ఆ పిరికి ఆత్మను తీసివేసింది. ఆ పిరికి ఆత్మను తీసివేసి ధైర్యాన్ని కలిగించింది. అందుకనే ప్రకటనలో మనకేం చెప్తున్నాడు 28లో, అదిగో పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు, పిరికి వారు వెళ్ళలేరు. కాబట్టి ఆ పిరికితనాన్ని మనలో నుంచి తీసివేసి మనము ధైర్యంగా ఉండటానికి, మనము తండ్రి ఎదుట మనలా కనపడగలిగేటువంటి స్థితిని కలిగి ఉండటానికి యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చి చనిపోయాడు. అందుకనే ప్రభు చెప్తా యోహాను సువార్త 12:32 నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పానని చెప్తున్నాడు. ఏం చెప్పాడు? నేను భూమి నుంచి పైకెత్తబడతాను. భూమి నుంచి పైకెత్తబడినప్పుడు నేను ఉండే దగ్గరికి అందరిని కూడా నేను ఆకర్షించుకుంటానని చెప్తున్నాను. అందరిని ఆకర్షించుకుంటాను. ఎందుకంటే ఆయనలో ఆ ఆకర్షణ ఉంది, అందరిని తీసుకెళ్ళగలిగిన శక్తి ఉంది. ఆయన పరలోకాన్ని నుంచి వచ్చాడు కాబట్టి పరలోకానికి మళ్ళా వెళ్ళాలి. ఆయన ఆ పరలోకానికి వెళ్ళేటువంటి ఆయన మనల్ని ఆకర్షించినప్పుడు ఆయనతో పాటు మనం తిరిగి తండ్రి ఇంటిలోనికి వెళ్ళగలుగుతాం. తండ్రి ఇంట్లోకి వెళ్ళగలుగుతాం. చాలా పర్యాయాలు ఆ ఇనప ముక్కలు ఉంటాయి. ఆ ఇనప ముక్కలు, ఆ సూదులు, పిన్నీసులు ఇవన్నీ కూడా కింద పడేసామనుకోండి, అవి పైకి ఎగరగలుగుతాయా? ఎగరలేవు. అవి పైకి ఎగరాలంటే ఏం చేయాలి? ఒక బరువైనటువంటి బలమైనటువంటి ఒక మ్యాగ్నెట్, అయస్కాంతాన్ని పైన ఉంచాలి. మనం ఒక ఎంత బలమైన అయస్కాంతం అయితే అంత ఎత్తుగా అవి ఎగరగలుగుతూ ఉంటాయి. అది ఎక్కడ ఇంత ఎత్తులో పెట్టినప్పుడు అది ఎంత బలంగా ఉంటే అంత కింద నుంచి అది పైకి లాపుద్ది. అలాగే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేను భూమి నుంచి పైకి ఎత్తబడతాను. నేను ఎప్పుడైతే భూమి నుంచి పైకి ఎత్తబడతానో, నేను ఎత్తబడినప్పుడు అనేకులను అందరిని కూడా నేను నా దగ్గరికి ఆకర్షిస్తాను. నేను ఆకర్షించాను కాబట్టి నేను తీసుకెళ్ళినప్పుడు తండ్రి కాదు అని అనడు. ఎందుకంటే నేను తండ్రి ఒకటే అని చెప్తున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్తున్నాడు. కనుక ఈరోజు మన జీవితాల్లో పడిపోయి చెడిపోయి దేవునికి దూరస్తులుగాను, పాపులుగాను, అపరాధులుగాను మరి
చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను, అపరిశుద్ధతతోనూ అనీతితోనూ ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు వారు ఆయన మరణము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనల్ని శుద్ధులుగా చేసి తిరిగి మనము దేవుని సన్నిధిలోనికి చేర్చబట్టడానికి మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయబడాలి? ఆయన దగ్గరికి మనము ఆకర్షించబడాలి. ఆయన దగ్గరికి ఆకర్షించబడకుండా ఆయనతో పాటు మనం వెళ్ళలేమని చెప్తున్నాడు. ఆయనతో పాటు మనం వెళ్ళలేం. చాలామంది యేసుప్రభు దేవుడు అండి నిజమని అంటారు, కానీ దేవుని దగ్గరికి రాలేరు. దేవుని దగ్గరికి రాలేకపోతే, దేవుని దగ్గరకు వచ్చి ఆయన కార్చిన రక్తం ద్వారా కడగబడకపోతే, ఆయన కార్చిన రక్తం ద్వారా శుద్ధి చేయబడకపోతే, ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా వాళ్ళ జీవితాల్లో విశ్వాసాన్ని కలిగి దేవునితో ఉండాలన్నటువంటి ఆశ, ఆలోచన, పరిశుద్ధత అనేది లేకపోతే వారు దేవుని దగ్గరికి తీసుకుని పోబడరు. అంటే దాని అర్థం ఏంటంటే వారు దేవుని అంటే ఆ యొక్క మ్యాగ్నెట్ ద్వారా, అయస్కాంతం ద్వారా ఆకర్షించబట్టలేదు. యేసు ప్రభువు ద్వారా ఆకర్షించబడకపోతే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. ఇప్పుడు ఆకర్షించబడ్డారు కాబట్టి ఆ అయస్కాంతాన్ని ఎటు తీసుకెళ్తే అటే అవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. అలాగా ప్రభు అయిన క్రీస్తు మన నిమిత్తము ఆయన లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తము కార్చాడు. ఆ రక్తము ద్వారా మనం శుద్ధులుగా చేసి ఆ రక్తము ద్వారా మనకి ధైర్యం ఇచ్చాడు అని చెప్పింది. ఆ ధైర్యముతో మనం ఆయన దగ్గరికి ఆకర్షించబడి ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండేట్లుగా వెళ్ళబోతున్నాము. యేసుప్రభు శిష్యులతో చెప్పాడు 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగునా అంటాడు. ఏమన్నాడు? నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగున. కాబట్టి ఆయన ఉండే స్థలం అది. కాబట్టి మనల్ని అక్కడికి తీసుకెళ్తానికి ఆయన లోకానికి వచ్చి మన కొరకు రక్తం కార్చాడు. కాబట్టి ఆయనతో పాటు మనం ఆకర్షించబడి అక్కడికి చేర్చబడి ఆయనతో మనం తండ్రి అయిన ఇంటిలో, దేవుని ఇంటిలో మనం ఉండగలుగుతాము. కనుక దాని కొరకు ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయాడు. అదే ఇక్కడ పేతురు మనకి జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు? ఎలాగనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఉన్నాడు అని చెప్తున్నాడు. శరీర విషయంలో చంపబడ్డాడు. శరీర విషయంలో చంపబడ్డాడు, కానీ ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు. ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు. యేసుప్రభు చనిపోయి అలాగే పాతి పెట్టబడి సమాధిలో ఉండిపోతే ఇంకెవరిని ఆకర్షించలేడు కదా. ఆ ఇనప ముక్కల దగ్గరికి పెద్ద ఇనప ముక్కలు తెస్తే ఆకర్షిస్తుందా? లేదు కదా. అది ఎంత పెద్ద ఇనుము అయినా సరే ఇంకొక ఇనుమునే అది దగ్గరికి తీసుకోలేదు. అది అయస్కాంతం అయితే తప్ప మరొక ఇనుముని, మరొక అయస్కాంతాన్ని అది దగ్గరికి లాగలేదు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన శరీర విషయంలో మన కొరకు చంపబడి పాతిపెట్టబడి తిరిగి ఆత్మ విషయంలో లేచాడు, జీవించాడు. ఆత్మ విషయంలో జీవించాడు కనుక మనము కూడా ఎల్లప్పుడూ దేవునితో పాటు జీవించడానికి ఆయన మనల్ని అక్కడికి తీసుకెళ్లాలని ఉద్దేశించాడు. అందుకే ఆయన లోకానికి వచ్చాడు. అందుకే ఆయన మన నిమిత్తము చనిపోయాడు. మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం వలన మన జీవితాలకి కావలసిన ధైర్యాన్ని, మార్గాన్ని, కావలసినటువంటి ఆ స్థితిని కలిగించి ప్రభు యొక్క పాదాల దగ్గర మనము అంటే ఆయనతో పాటు ఆయన యొక్క నివాసాల్లో మనం నివసించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుడు మనం స్తుతించాలి. ఆయన మన కొరకు పొందినటువంటి శ్రమలను, ఆయన మన కొరకు పొందినటువంటి వేదన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవానికి వందనాలు, స్తోత్రాలని ఆ ప్రభుని మహింపరుస్తూ ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరి తల ఉంచి ప్రార్థన చేసుకున్నాం.